వెల్కమ్ టు స్పాట్లైట్. సూర్యుడు భగ్గుమంటున్నాడు, ఎండలు మండిపోతున్నాయి, హీట్ అంతకంతకు పెరిగిపోతోంది. సేమ్ టైం చిన్న నిప్పురవ పడితే చాలు ఫైర్ యాక్సిడెంట్స్. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వేసవిలోనే ఎందుకీ పరిస్థితి? భానుడి భగభగలే అగ్ని ప్రమాదాలకు కారణమా? రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై V6 స్పాట్లైట్. ఉప్పర్పల్లిలో కూలర్ల గోడౌన్లో మంటలు, చౌటుప్పల్లో గరుడ బస్సు ఆహుతి, అత్తాపూర్లో అపార్ట్మెంట్లో ఫైర్, ఔటర్ రింగ్ రోడ్ మీద కాలి బూడిదైన కారు. గత నెలలో వరుసగా చోటు చేసుకున్న ఫైర్ యాక్సిడెంట్స్. ఎండలు పెరిగాయి, సేమ్ టైం మంటలు పెరిగాయి. అన్నిటికీ ఒకటే రీజన్, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని. ఇంతకీ ఎండలకి మంటలకి ఏమైనా సంబంధం ఉందా? ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరిగాయి. ఫిబ్రవరి 22 అర్ధరాత్రి రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో ఓ కూలర్స్ గోడౌన్. అర్ధరాత్రి ఎగిసిపడ్డ మంటలకు 6 కూలీలు సజీవ దహనమైన ఘటన సంచలనం సృష్టించింది. మార్నింగ్ 5:15కి అలా నోటీస్ చేశారండి పోలీసు పెట్రోలింగ్లో. సో లోకల్గా వెళ్తున్న ఒక టిప్పర్ని ఆపి దీన్ని షట్టర్ని కట్ చేసి వీళ్ళని ట్రై చేశారు. వీళ్ళ అరుపులు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ లోపల అగ్గి అంతా కూడా వ్యాప్తించడము, ఇమీడియట్గా ఫైర్ కంట్రోల్ చెప్పి ఫైర్ తీసుకొచ్చి రెస్క్యూ చేశారు. బట్ ఈవెన్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు సేవ్ ద లైఫ్స్. 6 మెంబర్స్ చనిపోయారు. అందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. 20-25 మినిట్స్లో చేయగలిగామండి. చాలా పెద్దగా ఉంది, ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ లేకుండా చేయగలిగారు. సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ లేవు, లేబర్ ప్రకారం లేవు, ఫైర్ నార్మ్స్ లేవు, ఏమీ లేవు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. లోపలున్న కార్మికుల అరుపులకు చుట్టుపక్కల జనం లేచారు. కానీ ఎవరిని రక్షించలేకపోయారు. కారణం గోడౌన్ షట్టర్ తాళాలేసి ఉండటం, వాళ్లనెలా బయటకు తీసుకురావాలో తెలియకపోవటం. దాంతో కార్మికులు కాలి బూడిదైపోయారు. కూలర్ల కోసం తెచ్చిన గడ్డికి మంటలంటుకోవటం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చారు. 160 దగ్గర రాజేంద్ర నగర్ ఏరియాలో రేకుల షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. వాళ్ళు అందులో కూలర్లు తయారు చేసేది షెడ్ అది వీళ్ళేమో ఛాయ చేసుకుంటున్నారంట, బూస ఉందంట, గడ్డి ఉందంట. అది ఎట్లా అంటుందో అంటుకొని మొత్తం వ్యాపించింది. అది వాళ్ళు బయటకు వద్దామంటే దర్వాజా రాలేదు. మా ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఒక బండిని పెట్టి వెనక కుట్టి ఆ రేకులు కూలగొట్టి చేసే లోపల వాళ్ళు చనిపోయినరు. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలా యువకులు, యంగ్ 29 ఏళ్ళ 19-20 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. దురదృష్టవశాత్తున ఈ ప్రమాదం జరిగి వాళ్ళు చనిపోయినారు. వారికి ఫిబ్రవరి 17 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 50 వరకు కూలర్లు, 100 వరకు టీవీలు బూడిదైపోయాయి. కోటి విలువైన సరుకు కాలిపోయింది. మిట్ట మధ్యాహ్నం 1 గంట టైంలో జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్. ఫిబ్రవరి 26 ఢిల్లీ బహదూర్ షా జఫర్ మార్గ్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్లోని సర్వర్ రూమ్లో ఫైర్ స్ప్రెడ్ అయింది. ఫస్ట్ ఫ్లోర్లో మొదలైన మంటలు బిల్డింగ్ మొత్తం పాకాయి. పగటిపూటే చోటు చేసుకుంది ఈ ఇన్సిడెంట్. 20 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి 28 జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా దూలపల్లిలోని డైమండ్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలొచ్చాయి. నిమిషాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల జనం భయపడిపోయారు. సాయంత్రం పూట జరిగింది ఈ ఘటన. చిన్న నిప్పురవ్వ రాజుకోవడంతో మంటలంటుకున్నాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఫిబ్రవరి 22 నల్గొండ జిల్లా ఆలేరు హైవేపై టీఎస్ఆర్టీసీకి చెందిన గరుడ బస్సులో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. మధ్యాహ్నం 3:30 టైంలో బస్సు వెనకవైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అలర్ట్ కావడంతో బస్సులో ఉన్న 32 మంది ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు. ఇంకా
వెనకాలకి వెళ్ళి పొగలు వచ్చేసినాయి సార్. పొగలు వచ్చేసి వెనకాల బస్ ఆఫ్ చేసి వచ్చి చూసేసరికి ఫైర్ అయిపోయింది సార్. బస్ 2 మంది సార్, హైదరాబాద్ సార్. ప్యాసింజర్లు పొగలు వస్తారని చెప్పేసి పక్క కాపేసి వెనకాలకు వచ్చేసరికి అది ఫైర్ అయిపోయింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ మంచిగా లేదు, దానివల్ల బస్ అంతా కాలిపోయింది. ఫిబ్రవరి 28న ఒకే రోజు నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో 2 జిన్నింగ్ మిల్లుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. 2 చోట్ల సుమారు 3 కోట్ల విలువైన పత్తి కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలంటుకున్నాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదే కాదు, సెల్ టవర్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, గోడౌన్లు, ఫ్యాక్టరీలు, అక్కడక్కడ ఇళ్లల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తిరుపతి కొండ మీద, నల్లమల అటవీ ప్రాంతంలో, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జోగికొండపైన మంటలు చెలరేగాయి. ఇవన్నీ గత 20 రోజుల వ్యవధిలో జరిగిన అగ్ని ప్రమాదాలు. వీటన్నింటికీ అధికారులు చెప్పిన కామన్ డైలాగ్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవటం, షార్ట్ సర్క్యూట్ కారణమని. ఏటా 10ల సంఖ్యలో భారీ అగ్ని ప్రమాదాలు, కోట్లలో ఆస్తి నష్టాలు. ఏటేటా పెరుగుతున్న ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి? సేఫ్టీ ప్రికాషన్స్ లేకనా, లేక వ్యవస్థలో లోపాలా? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజురోజుకు అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఎండాకాలంలో వాటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, హోటళ్లు, ఇండస్ట్రీల్లో వేటిలోనూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పెద్దగా కనిపించవు. దీంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరుగుతోంది. సమ్మర్ హీట్తో ఎలక్ట్రికల్ గూడ్స్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గత 5 ఏళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో 5,000కు పైగా ప్రమాదాలు జరిగాయి. 68 మంది చనిపోయారు. 150 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి చాంతాడంత రూల్స్ లిస్ట్ తయారు చేశారు అధికారులు. కానీ వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలు చేయడం ప్రమాదాల తీవ్రతకు కారణమవుతోంది. సిటీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 1478 అగ్ని ప్రమాదాలు జరిగాయి. వాటిలో మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ 65 కాగా మామూలు ప్రమాదాలు 1413. వాటిలో 13 మంది చనిపోయారు. 29 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అగ్ని ప్రమాదాల కారణంగా 29 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. అగ్నిమాపక శాఖ రక్షణ చర్యలు పాటించకపోవడం వల్ల వాణిజ్య సదుపాయాలు అగ్ని కీలల్లో బూడిదవుతున్నాయి. జాగ్రత్తల కోసం కొద్ది మొత్తంలో ఖర్చు చేస్తే సురక్షితంగా ఉండొచ్చన్న సూచనల్ని యజమానులు పెడచెవిన పెడుతూ ఉండటంతో కోట్లల్లో ఆస్తి నష్టపోవాల్సి వస్తోంది. క్షణాల్లోనే భవనాలు కాలిపోతున్నాయి, కూలిపోతున్నాయి. బిల్డింగ్ కి మధ్య గ్యాప్ లేకపోవడంతో పక్క భవనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ దానికన్నా ముందు ఫైర్ ఎగ్జాస్టర్స్తో మంటల్ని అదుపులో పెట్టొచ్చన్న విషయాన్ని అంతా మర్చిపోతున్నారు. అసలవి భవనాల్లో ఉంటే కదా భవన విస్తీర్ణాన్ని బట్టి వాటి సంఖ్యను నిర్ణయిస్తారు. అలాగే స్మోక్ డిటెక్టర్స్ ని అమర్చాల్సి ఉంటుంది. స్మోక్ డిటెక్టర్లు మంటల్ని అంటుకునే అవకాశం ఉంటే అలర్ట్ చేస్తాయి, హార్న్ మోగిస్తాయి. దాంతో కాస్త జాగ్రత్త పడొచ్చు.
ముఖ్యంగా పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీస్లో మండే స్వభావం గల లిక్విడ్స్, కెమికల్స్ వాడుతూ ఉంటారు. వాటిని బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా నిల్వ చేస్తూ ఉంటారు. ఎండ వేడిమికి అవి మంటలుగా మారి భారీ నష్టాన్ని మిగులుస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల బాయిలర్స్, రియాక్టర్స్లో వేడి పెరిగి పేలిపోతున్నాయి. వాటిని అరికడితే చాలా వరకు ప్రమాదాలు తగ్గించొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక హైదరాబాద్ లాంటి సిటీస్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాలు ఎన్నో. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించే షాపింగ్ మాల్స్లోనూ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పై అధికారులు పెద్దగా దృష్టి పెడుతున్నట్లు లేదు. బిల్డింగ్స్, మాల్స్ కట్టేటప్పుడు ఎన్ఓసీల కోసం ఫైర్ సేఫ్టీ టూల్స్ పెట్టి తర్వాత వాటి నిర్వహణను పట్టించుకోవట్లేదు. ఆ నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. బిల్డింగ్స్, మాల్స్, ఇండస్ట్రీస్లోనే కాదు, స్కూళ్లు, హాస్పిటల్స్లోనూ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రాణ నష్టం పెద్దగా లేకపోవడంతో ఏవీ పెద్దగా వెలుగులోకి రావట్లేదు. ఎండాకాలం, మండేకాలం, అందులో నో డౌట్. చిన్న నిప్పురవ్వ పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణమవుతోంది. చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఆస్తి నష్టమే కాదు, అప్పుడప్పుడు ప్రాణ నష్టాన్ని మిగులుస్తున్నాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని సేఫ్టీ ప్రికాషన్స్తో అరికట్టొచ్చు. గత 20 రోజులుగా ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్, ఎండవేడిమి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేకపోవటం కారణం ఏదైతేనేం వరుసగా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో సంభవించే బీభత్సాలను పక్కన పెడితే మనిషి అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాల్లో అగ్ని ప్రమాదాలే ఎక్కువ. ఎండాకాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. ఉప్పర్పల్లి కూలర్ గోడౌన్ ఇన్సిడెంటే దీనికి ఉదాహరణ. ముందు జాగ్రత్తగా కొన్ని నియమాల్ని పాటిస్తే అగ్ని ప్రమాదాల్ని అరికట్టొచ్చు. నగరంలో పరిశ్రమలు, గృహాలు, నివాస ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు అనుకోకుండా జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలు పెద్దవి కాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని నివారించొచ్చు. ముఖ్యంగా ఇళ్లలో వంట గ్యాస్ కనెక్షన్లు, వాటి ఫిట్టింగులు సరిగ్గా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. స్టవ్ మండుతున్న టైంలో కిరోసిన్ పోయటం మంచిది కాదు. మండుతున్న పొయ్యికి దూరంగా ఉండి వస్తువులను అందుకోవాలి. అగ్గిపెట్టెలు, లైటర్లు, కిరోసిన్ దీపాల్ని చిన్నారులకు దూరంగా ఉంచాలి. మండుతున్న స్టవ్, పొయ్యి దగ్గరికి పిల్లల్ని రాకుండా చూసుకోవాలి. అగ్ని ప్రమాదంలో దట్టంగా పొగ వెలువడుతుంది. ఊపిరాడదు. దాని నుంచి బయటపడేందుకు నేల మీద పడుకుని పాకుతూ వెళ్లటం మంచిది. దీనివల్ల అంత ప్రమాదం ఉండదంటారు. ఇక బట్టలకు నిప్పంటుకుంటే అస్సలు పరిగెత్తకూడదు. నేల మీద పడుకుని దుప్పటి లేదా రగ్గు ఉంటే శరీరం మొత్తం చుట్టుకుని పొర్లడం వల్ల మంటలు ఆటోమేటిక్గా ఆరిపోతాయి. కొంతవరకు ఒళ్ళు కాలి గాయమైతే ఒంటికి తాకకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించి డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రకరకాల ఫైర్ ఎక్స్టింగ్విషర్ సహాయంతో మంటలార్పేందుకు వీలుంది. మండే స్వభావం గల ఒక్కో పదార్థానికి ఒక్కో రకం ఎక్స్టింగ్విషర్స్ వాడాల్సి ఉంటుంది. ఏ, బి, సి, డి, బీసీ అనే రకాల ఎక్స్టింగ్విషర్స్ మార్కెట్లో ఉన్నాయి. సోడా, యాసిడ్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్తో ఉన్న ఏ రకం ఎక్స్టింగ్విషర్స్ చెక్క, పేపర్, ఫ్యాబ్రిక్, రబ్బర్, ప్లాస్టిక్ వస్తువులు తగలబడినప్పుడు మంటలు నార్పుతుంది.
పరిశ్రమల్లో ఎక్కువగా షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి స్మోకింగ్ కూడా ఫైర్ యాక్సిడెంట్లకు కారణమవుతుంది. అందుకే కార్మికులను స్మోకింగ్కు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇక ఎలక్ట్రికల్ సర్క్యూట్ మీద మితిమీరిన లోడ్ పడకుండా విద్యుత్ తీగల్ని తరచూ పరీక్షిస్తుండాలి. చాలా కాలం నుంచి ఉన్న తీగలు, తెగిన తీగలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పగిలిన స్విచ్లు, ప్లగ్గులు, గొట్టాలను ఎప్పటికప్పుడు సరిచూసి మార్చాలి. పరిశ్రమల్లో బండలపై ఆయిల్ లాంటి ఇంధనం పడి తేమ ఉంటుంది. కొన్ని ఐరన్ ఐటమ్స్ తో రాపిడికి గురై మంటలు ఎగిసే ప్రమాదం ఉంటుంది. ఫ్యాక్టరీలు, కమర్షియల్ బిల్డింగ్స్ లో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు అరికట్టొచ్చు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత వాటి సంగతి మర్చిపోవటం మామూలైపోయింది. ఏదైనా బిల్డింగ్కి, పరిశ్రమకి అనుమతి ఇచ్చాక వాటిలో ఫైర్ సేఫ్టీ చర్యలపై సరైన పర్యవేక్షణ ఉండటం లేదు. కానీ ఆ పని అధికారులు చేయరు, యజమానులు పట్టించుకోరు. చాలా వరకు ప్రమాదాల్లో సామాన్యులే నష్టపోతున్నారు. ఇకనైనా ఫైర్ సేఫ్టీ సిస్టమ్ని కఠినంగా అమలు చేయాలి. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.